హలో రాక్ స్టార్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీషా. ఈరోజు మనం ఈ ఛానల్లో ఈ వీడియోలో అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాము. సపోజ్ మనం ఎవరినైనా పొగడాలనుకోండి, ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఇంకా సూపర్గా ఉన్నారనేది, ఎక్స్ట్రీమ్గా ఎలా చెప్పాలి అనేది కొన్ని వర్డ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. అవి డిఫైన్ చేయడానికి అడ్జెక్టివ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది గ్రామర్లో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఈ అడ్జెక్టివ్స్ని కనుక మీరు తెలుసుకుంటే మీకు ఇంకా తిరుగుండదు. ఎందుకంటే ఎవరినైనా పొగడారనుకోండి, వాళ్ళు పొగడతలు అనేది ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా. అందుకని చెప్పి వాళ్ళు మీకు నచ్చిన పని, మీరు కోరుకున్న పని చేసేస్తారనమాట. అందుకని చెప్పి అడ్జెక్టివ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ అడ్జెక్టివ్స్ గురించి ఈరోజు తెలుసుకుందాము. ఈ అడ్జెక్టివ్ ఏంటంటే, ఇట్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ టు క్వాలిఫై ఏ నౌన్ ఆర్ pronoun. We are qualifying a noun or pronoun. Suppose, for example, Rama is a brave boy. ఇక్కడ బ్రేవ్ అనేది వచ్చేసి బ్రేవ్ బాయ్. బ్రేవ్ ఈజ్ ఏ అడ్జెక్టివ్ అనమాట. చాలా ధైర్యవంతుడు అని చెప్తున్నాం అనమాట ఇక్కడ మనము. అండ్ క్లెవర్ గర్ల్, ఇక్కడ క్లెవర్ అనేది ఒక అడ్జెక్టివ్ అనమాట. అండ్ ఆర్ మోర్టల్, అందరూ నీతివంతులు కాదు అనేది కూడా ఒక సామెత లాగా ఉంటుంది అనమాట ఇంగ్లీష్లో. ఆర్ మెన్ ఆర్ మోర్టల్. మోర్టల్ అనేది ఒక అడ్జెక్టివ్ అనమాట. 2 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. దట్ ఈజ్ నెంబర్ 1 అట్రిబ్యూటివ్. మీరు జాగ్రత్తగా వినండి ఈ క్లాసు, వీలైతే నోట్ చేసుకోండి. అడ్జెక్టివ్స్ అనేది మీకు జీవితాంతం పోతాయన్నమాట ఇలా నోట్ చేసుకుంటూ వింటూ ఉంటే. అండ్ ద ప్రిడికేటివ్. దట్ ఈస్ అట్రిబ్యూటివ్ అండ్ ప్రిడికేటివ్. అండ్ లుక్ ఎట్ ద పొజిషన్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఇన్ ది సెంటెన్సెస్. కొన్ని సెంటెన్సెస్ చూద్దాము, వాటి పొజిషన్ ఎక్కడుందో చూద్దాము. స్వీట్ వర్డ్స్ ద పోయెట్ సాంగ్. అండ్ నెంబర్ 2nd వన్ ఏంటంటే, హర్ వాయిస్ వాజ్ స్వీట్. We see that in the first sentence, sweet, the word sweet is used along with the noun words and qualifies it. Sweet అనేది ఇక్కడ ఒక నౌన్తో యూజ్ చేసాము in order to qualify it. And an adjective so used is called an epithet or is said to be attributive. మనం 2 టైప్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఇక్కడ ఏం చేసామంటే అడ్జెక్టివ్ ఒక నౌన్ని సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. అలా యూజ్ చేసినప్పుడు దాన్ని అట్రిబ్యూటివ్ అంటామన్నమాట. అండ్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ వర్డ్, ఈ సెకండ్ సెంటెన్స్ కనుక మీరు చూస్తే, వర్డ్ స్వీట్ ఈజ్ యూజ్డ్ అలాంగ్ విత్ ది వర్బ్ వాజ్. ఇక్కడ వాజ్ అనేది ఒక వర్బ్ అనమాట. ఇక్కడ వర్బ్ వచ్చేసి వాజ్, దీంతో పాటు మనం ఇక్కడ అడ్జెక్టివ్ యూజ్ చేసాం. అండ్ హెన్స్ హియర్ in the second sentence, this forms the part of predicative. An adjective thus used is said to be used predicatively. Predicative అంటాం అనమాట. ఇలాంటివి predicative అంటాం. అండ్ attributive as well as predicative కి మీకు డిఫరెన్స్ తెలిసింది కదా. In attributive we are using adjective along with nouns. Here we are using adjective along with verbs అనమాట. This is for example. And we have 8 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఇక్కడ మనం 2 టైప్స్ చూసాము, బట్ డిఫరెంట్ కైండ్స్ కూడా ఉన్నాయి అడ్జెక్టివ్స్లో. అండ్ దోస్ ఆర్ 8. అండ్ విల్ సీ ఈచ్ వన్ ఇన్ డీటెయిల్. ఫస్ట్ వన్, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, ఫస్ట్ వన్, దే షో ఆఫ్ వాట్ క్వాలిటీ ఆర్ ఇన్ వాట్ స్టేట్ ఏ థింగ్ ఈజ్. ఒక థింగ్ ఏ క్వాలిటీ కలిగి ఉంది అనేది ఈ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీలో మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, కల్కత్తా
is a large city. Is here we are defining a city, and what is the quality? It is quality is large. There is a sick lion in the zoo. There is a lion in the zoo అని జనరల్ సెంటెన్స్ అది, బట్ అడ్జెక్టివ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దెర్ ఈజ్ అ సిక్ లయన్ ఇన్ ద జూ అంటే ఇక్కడ సిక్ వచ్చేసి దిస్ ఇస్ ద సిక్ ఈజ్ ఏ క్వాలిటీ ఆఫ్ ది లయన్ హియర్. దట్ ఈస్ హియర్ adjectives of quality example. And next we'll see the second one, adjectives of quantity. Quantity అంటే how much amount అనేది మనం చెప్పడానికి quantity అంటాం అనమాట. అంటే ఎంత ఉంది అని చెప్పడాన్ని quantity అంటాం. And he lost all his wealth. For example, he lost ఆస్తినంతా పోగొట్టుకున్నాడు అని చెప్తాం కదా. He lost all his wealth. That is here all. All అనేది వచ్చేసి అడ్జెక్టివ్ అనమాట. అంటే ఎంత అనేది చెప్తున్నాం క్వాంటిటీ. హ్యావ్ యూ ఎనీ షుగర్? హియర్ ఎనీ వచ్చేసి క్వాంటిటీ గురించి అడుగుతున్నాం కాబట్టి దిస్ ఈజ్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అనమాట. అండ్ నెక్స్ట్ adjective of number or numerical adjective. These adjectives of numerical show how many persons or things meant or in what order they come. ఏ ఆర్డర్లో ఉన్నాయి అనేది చెప్తున్నాం అనమాట. దెర్ ఆర్ 3 kinds of numerical adjectives. న్యూమరికల్ అడ్జెక్టివ్స్లో మళ్ళీ 3 types ఉన్నాయి. అండ్ డెఫినెట్, ఇండెఫినెట్ అండ్ డిస్ట్రిబ్యూటివ్. ఇవన్నీ న్యూమరికల్ అడ్జెక్టివ్స్ అనమాట. అంటే డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ డినోట్ అండ్ ఎగ్జాక్ట్ నంబర్. డెఫినెట్ అనుకోండి, ఒక ఎగ్జాక్ట్ నంబర్ చెప్పడానికి మనం చెప్తాం, యూజ్ చేస్తాం. అంటే దోస్ విచ్ షో హౌ మెనీ థింగ్స్ దేర్ ఆర్ కాల్డ్. సపోజ్ ద హ్యాండ్ హ్యాస్ 5 fingers. అంటే మన చేతికి 5 వేళ్ళు ఉన్నాయని చెప్తున్నాం కదా. ద హ్యాండ్ హ్యాస్ 5 fingers. అంటే ఇక్కడ 5 అనేది డెఫినెట్గా ఒక నంబర్. దెర్ ఆర్ 40 boys. 40 అనేది ఒక నంబర్. అంటే డెఫినెట్గా మనం ఒక నంబర్ని సూచిస్తున్నాం అక్కడ, అందుకని చెప్పి దట్ ఈస్ డెఫినెట్ అడ్జెక్టివ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇండెఫినెట్ అడ్జెక్టివ్. ఇండెఫినెట్ అడ్జెక్టివ్ అంటే ఏంటి? ఇక్కడ మనము దోస్ విచ్ షో ద సీరియల్ ఆర్డర్ ఇన్ విచ్ ద థింగ్ స్టాండ్స్ ఆర్ కాల్డ్ ఆర్డినల్స్. Sunday is the first day of the week. The 10th boy in the class won the first prize అన్నమాట. వీటిని కార్డినల్స్ అంటాం. అడ్జెక్టివ్స్ అనేది ఒక వాస్ట్ సబ్జెక్ట్ లాంటిది. దీన్ని జాగ్రత్తగా కనుక మీరు గమనిస్తే అండ్ వింటే, నేర్చుకుంటే కనుక మీకు తప్పకుండా త్వరలోనే ఈజీగా వచ్చేస్తుంది. ఒక 2 times విన్నారనుకోండి, అది ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఏంటి అడ్జెక్టివ్స్ అనేది ఒక ఓవర్వ్యూ అనేది మీకు వస్తుందన్నమాట. సపోజ్ ఒక సీరియల్ ఆర్డర్ గురించి చెప్పాలనుకోండి, దానికి కూడా మనము అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబరే చెప్తామన్నమాట. సపోజ్ సండే ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఎ వీక్ చెప్తున్నాం కదా, అందుకని ఇవి వచ్చేసి ఆర్డినల్స్ అనమాట. డెఫినెట్లోనే కార్డినల్, ఆర్డినల్ అని ఉన్నాయి. ఇది ఆర్డినల్ అంటే ఒక సీరియల్ ఆర్డర్లో ఉన్నదాన్ని చెప్తున్నాం. నెక్స్ట్ ఇంకేంటంటే 10th, 1st ఈ 2 అడ్జెక్టివ్స్ కిందకి వస్తాయి, బట్ దే ఆర్ ఆర్డినల్ అండ్ దే కమ్ అండర్ అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ అంటే డెఫినెట్ అడ్జెక్టివ్స్. అండ్ సిమిలర్లీ దోస్ విచ్ షో హౌ ఆఫెన్ ఎ థింగ్ ఈజ్ రిపీటెడ్ ఆర్ కాల్డ్ మల్టిప్లికేటివ్. అంటే ఎంతగా మనము ఒక థింగ్ని రిపీట్ చేస్తున్నాము దాన్ని మల్టిప్లికేటివ్ అంటాం అనమాట. ఆ మల్టిప్లికేటివ్కి నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఈ ఎగ్జాంపుల్స్ కూడా వింటూ ఉంటే మీరు అండ్ మీరు కాన్వర్జేషన్స్లో ఇవి యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఎప్పుడైనా ఎవరితో అయినా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ కూడా మీకు పనికొస్తాయి. అంటే సడన్గా మీకు స్ట్రైక్ అవ్వకపోతే ఇది విన్నారు కాబట్టి ఈ ఎగ్జాంపుల్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే మీ సొంత వేలో అక్కడ కొన్ని యాడ్ చేయొచ్చు. ఇదే రకంగా ఎగ్జాంపుల్స్ యూజ్ చేయాలని కాదు, ఫస్ట్ రోలో సెకండ్ రోలో అట్లా చెప్తూ ఉంటాం కదా. ఇలా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వింటూ ఉంటే మీకు తెలిసిపోతుంది ఏంటి అనేది. అండ్ ఇలా మల్టిప్లికేటివ్ అని ఉందన్నమాట. మల్టిప్లికేటివ్ అడ్జెక్టివ్. దెర్ వాజ్ అ డబుల్ నాక్ ఎట్ ద డోర్.
And similarly, there is a fourfold rise in the price. ఇక్కడ మీరు ప్రైజ్కి తేడా తెలుసుకోవాలి. ప్రైజ్ అని డిఫరెన్స్ ఉంటుంది. ప్రైస్ దెర్ ఈజ్ అ ఫోల్డ్ రైజ్ ఇన్ ద ప్రైస్ అంటే 4 రెట్లు ఒక దేనైనా వస్తువు ధర పెరిగింది అని చెప్పడానికి ఇది యూజ్ చేస్తున్నాం. ఫోల్డ్ అనేది మనం ఒక నెంబర్ ఇండికేట్ చేస్తున్నాం. 4 times అనేది మల్టిప్లికేటివ్ అనమాట, రిపీటెడ్గా జరిగింది కదా. అండ్ ప్రైజ్ అంటే ఏంటి? పొగడ్డం. ప్రైస్ అంటే ధర అదనమాట. అంటే స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల దాని ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండొచ్చు, కానీ స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల కొన్ని అర్థాలు మారిపోతూ ఉంటాయి. అండ్ సిమిలర్లీ నెక్స్ట్ ఏంటంటే ఇండెఫినెట్ న్యూమరికల్ అడ్జెక్టివ్. అండ్ ఈ ఇండెఫినెట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ ఏం చెప్తుందంటే ఇండెఫినెట్ నెంబర్ ఆఫ్ థింగ్స్. అంటే అది ఒక లెక్క అంటూ లేదు, ఎంత ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేది ఒక లెక్క లేదనమాట. లెక్కలేని ఎన్ని అని చెప్పడానికి మనం ఇండెఫినెట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ యూజ్ చేస్తామన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ మెన్ మస్ట్ డై అంటే అందరూ మనుషులు ఏదో ఒక రోజు చావాల్సిందే అని చెప్పడానికి ఇది యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆల్ అనేది ఇండెఫినెట్ నెంబర్ అంటే ఒక లెక్క లేదు దానికి. అండ్ సిమిలర్లీ సెవరల్ స్టూడెంట్స్ వెంట్ హోమ్ ఎర్లీ. అండ్ ఇక్కడ వచ్చేసి సెవరల్ అంటున్నాం, అక్కడ ఎంతమంది అనేది తెలియదు, అందుకని ఇండెఫినెట్ న్యూమరికల్ కిందకి వస్తాయన్నమాట. అదే మనం చూద్దాము డిస్ట్రిబ్యూటివ్ న్యూమరికల్ అడ్జెక్టివ్. ఇవేంటంటే refers to each one of a number. అంటే సపోజ్ అక్కడ డిస్ట్రిబ్యూటివ్ అనమాట, అంటే దాన్ని మనం పంచుతున్నాం, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అంటున్నాం కదా. అలా చెప్పడానికి మనం ఈ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ బాయ్ మస్ట్ టేక్ హిస్ టర్న్ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ టర్న్ తీసుకోవాలి అని చెప్తున్నాం కదా. ప్రతి ఒక్కరూ అంటున్నాం అంటే అందరికీ పంచుతున్నాం, ఇక్కడ ఎంతమంది ఉంటే అంత, అందుకని చెప్పి ఇది డిస్ట్రిబ్యూటివ్ న్యూమరికల్ అడ్జెక్టివ్కి ఎగ్జాంపుల్ అనమాట. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకా ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూటివ్ న్యూమరికల్ అడ్జెక్టివ్స్కి ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాము. యూ మే బారో ఎయిదర్ బుక్ అంటే ఏ బుక్ అయినా తీసుకోవచ్చు అని చెప్పడానికి అనమాట. యూ షుడ్ టేక్ నెయిదర్ సైడ్. ఇక్కడ నెయిదర్, ఇంకా వచ్చేసి ఎయిదర్, ఎవ్రీ, ఇవన్నీ వచ్చేసి అడ్జెక్టివ్స్ కిందకి వస్తాయన్నమాట. అండ్ ఫోర్త్ టైప్ ఏంటంటే ప్రాపర్ అడ్జెక్టివ్. అండ్ ప్రాపర్ అడ్జెక్టివ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ప్రాపర్ అడ్జెక్టివ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రాపర్ నౌన్స్. అండ్ ఈ ప్రాపర్ అడ్జెక్టివ్స్ బిగిన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అనమాట. ప్రాపర్ అడ్జెక్టివ్స్ అనేవి క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతాయి. అండ్ దే ఆర్ ప్రాపర్ నౌన్స్ తెలిపేవి ప్రాపర్ అడ్జెక్టివ్స్ అనమాట. సపోజ్ for example a Russian soldier and the Chinese language. And similarly Chinese అంటే C capital letter యూజ్ చేస్తాము, Russian అంటే R capital letter యూజ్ చేస్తాము. and then fifth one demonstrative adjectives are divided into 2 classes again. ఈ demonstrative adjectives అనేవి మళ్ళీ 2 types ఉన్నాయి. అంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ 2 types ఉన్నాయి, డెఫినెట్, ఇండెఫినెట్. ఎగ్జాంపుల్స్ ద, దిస్, దీస్, దట్, దోస్, సచ్, సేమ్, అదర్స్. ఇవన్నీ డెఫినెట్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ కిందకి వస్తాయన్నమాట. అలాగే ఇండెఫినెట్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాము. ఈ డెఫినెట్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఎగ్జాంపుల్స్ చూసాము. ఇండెఫినెట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ, యాన్, ఎనీ, సర్టన్, సచ్, సమ్, అనదర్, ఎనీ అదర్. ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. సపోజ్ డెఫినెట్గా చెప్పాలి అంటే ఐ డోంట్ లైక్ దట్ బుక్. అది డెఫినెట్ అంటే ఐ డోంట్ లైక్ దట్ బుక్ డెఫినెట్గా చెప్తున్నాం, అది డెఫినెట్కి ఎగ్జాంపుల్ అనమాట. గివ్ మీ ఎనీ బుక్ యు లైక్ అంటున్నాం కదా. ఎనీ బుక్ యు లైక్ అంటే అది ఇండెఫినెట్ కిందికి వస్తుంది అనమాట. పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ పర్సనల్ ప్రొనౌన్ అండ్ దే డినోట్ పొసెషన్ అనమాట. ఇది నాది అని చెప్పడానికి పొసెసివ్ అడ్జెక్టివ్స్ యూజ్ చేస్తాం అనమాట. హీ డిడ్ హిజ్ వర్క్ అండ్ షీ కోంబ్డ్ హర్ హెయిర్. కోంబ్డ్ అంటే దూకుంది అని చెప్తాం కదా, కోంబ్డ్ హర్ హెయిర్. ఇది పొసెసివ్ అడ్జెక్టివ్ కిందకి వస్తుంది అనమాట. అంటే పొసెసివ్ అంటే హీ అంటే హిజ్, షీ అంటే హర్,
ఇవి పొసెసివ్ తెలుపుతున్నాయి అన్నమాట. అండ్ 7th వన్ ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్స్. అండ్ ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్స్ అంటే క్వశ్చన్ అడగడానికి యూజ్ చేస్తాం. సపోజ్ విచ్, వాట్ అలా అనమాట. సపోజ్ అతను ఏం తప్పు చేశాడు అని అడగడానికి ఏమంటాము? వాట్ రాంగ్ హ్యాస్ హీ డన్. ఇంటరోగేటివ్ క్వశ్చన్ మార్క్ అనమాట. విచ్ బుక్ డూ యూ లైక్ ద బెస్ట్. అండ్ ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇది ఫైనల్ వన్. అడ్జెక్టివ్స్లో ఫైనల్గా చెప్పడానికి ఫైనలీ వి యూస్ ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్ అనమాట. అంటే వాట్ ఎన్ ఐడియా అనేది ఎక్స్క్లమేషన్ అనమాట. అంటే మనం ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తాం. వాట్ ఫూలీ అంటే ఎంత ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నారని చెప్తాం కదా, వాట్ ఫూలీ. ఇదన్నీ ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్. అంటే ఇది అడ్జెక్టివ్ గురించిన క్లాస్ అనమాట. దీనికి ఇంకా ఎక్స్టెన్షన్గా కంపారిజన్ ఆఫ్ అడ్జెక్టివ్స్ కూడా ఉన్నాయి. అది నేను వీలైతే షార్ట్స్లో చేస్తాను, దాన్ని తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ అంటే గ్రామర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు గుర్తుండే ఉంటుంది కదా, దట్ ఈస్ అమ్మో ఇంగ్లీషా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.